దీనికి పిలిచిన నా ఫీలింగ్. ఎందుకంటే డిస్క్లే అమ్మట్లేదు, అంత ప్లాటినం డౌన్లోడ్ ఫంక్షన్ అని పెట్టాలి. ఇవాళ రేపు అందరూ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇక మీద అది మార్చేసి ఇండస్ట్రీలో ఈ మెయిన్గా ఏంటంటే మ్యూజిక్ హిట్ అయింది, ఆడియో హిట్ ఫంక్షన్ అని పెట్టుకోవాలి, లేదా ప్లాటినం డౌన్లోడ్ ఫంక్షన్ అని పెట్టుకోవాలి. 75,000 కాదు, 2-3 లక్షలు డౌన్లోడ్స్ అయిపోయినాయి. బాగా ఆడియో పెద్ద హిట్. మామూలుగా మా సినిమాని మేము పొగుడుకుని మాది అమ్మకుండా ఎక్కువ సేల్ అవ్వకుండా ఎక్కువ గప్పాలు కొట్టేస్తుంటారు కదా, అలా చేత కాదు. ఫ్రాంక్గా చెప్తున్నా, ఆడియో ఇస్ రియల్లీ గుడ్ హిట్. చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమాల్లో ఈ ఆడియో చాలా బాగా ఉంది. థ్యాంక్స్ టు కోడూరి కళ్యాణ్ గారు అండ్ థ్యాంక్స్ టు దామోదర్ ప్రసాద్ గారు. నేను అసలు చిత్ర మూవీస్ అని నా ఓన్ బ్యానర్ ఉంది, దాంట్లో నేను సినిమాలు చేశాను, చాలా చేశాను. నిజం, జయం, సంబరం. అట్లా కాదు, నేను ఎక్కడో మిస్ కొడుతున్నాను. సొంత ప్రొడక్షన్ పెట్టుకొని, అంటే ప్రొడ్యూసర్గా ఫోకస్ చేయాలా, డైరెక్టర్గా ఫోకస్ చేయాలా, రెండింటికి వేరే వేరే యాటిట్యూడ్స్ ఉంటాయి. డైరెక్టర్ అంటే క్రియేటివ్గా ఉండాలి, ప్రొడ్యూసర్ అంటే పీనాస్థానంగా ఉండాలి. ఈ పీనాస్థానం ఈ క్రియేటివిటీకి అడ్డం వచ్చేస్తుంటుంది. ఈ క్రియేటివిటీ వల్ల ప్రొడ్యూసర్కి డ్యామేజ్ అవుతుంటుంది. అంటే నాలోనే 2 పోరాటాలు అవుతూ ఉంటాయి. ఇలా కాదు, పద్ధతిగా పీనాస్థానం చూపించకుండా పద్ధతిగా సినిమా తీయాలి, పద్ధతిగా డైరెక్షన్ చేయాలని చెప్పి ఎవరు అని దాము గారిని అడిగితే ఎస్ మన ఇద్దరం కలిసి చేద్దాం అని, ఆయనకు ఒక సిస్టమ్ ఉంది, వాళ్ళకు టీం ఉన్నారు. వివేక్ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు బాగా సిస్టమేటిక్ పద్ధతి అనమాట. పర్ఫెక్ట్ బడ్జెటింగ్ అన్నీ వేసుకుని బాగా క్లియర్ ప్లానింగ్ చేసుకుంటారు. ఆ పద్ధతి వల్ల నాకు ఈజీ అయింది, నేను అనుకుంది చేయగలిగాను. అంటే తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీతో చేయగలిగాను, అంటే ఆ ప్రెషర్ లేకుండా. థ్యాంక్స్ టు వివేక్ గారు అండ్ జగన్ గారు. భీమనేని గారు, నేను యాక్చువల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీ ఇద్దరం స్టార్టింగ్ వందే మాత్రం, ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, నేను అసిస్టెంట్ కెమెరామెన్. తర్వాత దేవాలయం, దానికి కూడా అప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. కానీ ఎక్కువ కలుసుకోం, కానీ ఇద్దరం కలిసి పనిచేసాం. అంటే స్టార్టింగ్ ఫస్ట్ సినిమా నుంచి ఇద్దరం క్లోజ్. అంటే అప్పుడు క్లోజ్, దాని తర్వాత ఆయన డైరెక్టర్ అయిపోయాడు, నేను కెమెరామెన్ అయిపోయాను, బాంబే వెళ్ళిపోయాను నేను. టీ కృష్ణ గారి దగ్గర పనిచేసాం. ఇప్పుడు గోపీచంద్కి నేను విలన్గా బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే, టీ కృష్ణ గారు చాలా గ్రేట్ పర్సన్, చాలా మంచి ఆయన. షూటింగ్ చేసేటప్పుడు అందరినీ ఈక్వల్గా చూసేవారు, అందరినీ బాగా పలకరించేవారు అనమాట. అది గుర్తొస్తుంటుంది. దానివల్ల టీ కృష్ణ గారు మాతో ఉన్న యాటిట్యూడ్ వల్ల గోపీచంద్ని మళ్ళీ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పుణ్యం చేసుకుంటే పిల్లలకి బాగా ఉపయోగం అవుద్దంటారే, అది కరెక్ట్గా పనిచేసింది. దేనివల్ల అంటే టీ కృష్ణ గారు గ్రేట్ పర్సన్ కాబట్టి గోపీచంద్కి నేను బ్రేక్ ఇవ్వగలిగా. ఇవ్వడానికి కారణం అదే, లేదంటే మామూలుగా ఇవ్వం. ఈజ్ వెరీ గుడ్ పర్సన్, వెరీ గుడ్ డైరెక్టర్ కదా. 200%, 100 కూడా కాదనమాట. అంటే భీమనేని గారిని కలిసాం కాబట్టి ఆయన గుర్తుకొచ్చి గోపీచంద్ గురించి చెప్పాల్సి వచ్చింది. దాము గారి రంజిత్ మూవీస్ గురించి మీకు తెలుసు. ఎన్టీ రామారావు గారితో, కృష్ణ గారితో సినిమాలు తీసిన కంపెనీ. మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ దాము గారు స్టార్ట్ చేశారు ప్రొడక్షన్. ఫస్ట్ 2 మంచి హిట్లు, మూడోది కూడా కంటిన్యూస్లో హిట్ వస్తుందని అనుకుంటున్నాను నేను. రావాలి, ఎందుకంటే ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్, డీసెంట్ పర్సన్. అంటే ఏది రైటో అదే చేస్తారు. ఒకవేళ నేను వెళ్ళి కాదండి నా కోసం కొంచెం టీకింగ్ చేయండి అంటే ఒప్పుకోరు. లేదు, రూల్ ప్రకారం వెళ్ళాలి, పద్ధతిగా వెళ్దామని. నేను ఒక టైప్ అంటే, ఆయన ప్రొడ్యూసర్స్లో ఆయన ఇంకో టైపు. అసలు ఒప్పుకోలే. మేము కథ రెడీ అయిపోయినాక అన్ని తప్పులు అడిగి అన్ని కరెక్షన్స్ చేసి ఓకేనా అంటే మళ్ళీ వాళ్ళిద్దరికి, వివేక్ గారికి, జగన్కి మళ్ళీ నెరేషన్లు ఇచ్చి అన్నీ అయిపోయి లాక్ చేసుకుని అప్పుడు వెళ్ళాం షూటింగ్కి. పాటలు బాగా వచ్చినాయి, ఆడియో రెస్పాన్స్ చాలా బాగుంది. అన్ని రేడియో ఛానల్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు బాగున్నాయండి, పాటలు బాగున్నాయని. స్క్రీన్ మీద కూడా బాగుంటాయి అని ఆశిస్తున్నాం, మీకు నచ్చుతాయి అని. మాకు బాగుంటాం కాదు, మీకు నచ్చటం ఇంపార్టెంట్. ఎనీవే, ఆడియో ఇస్ ఎ గుడ్ హిట్. ఇది ప్లాటినం డిస్ ఫంక్షన్ కాదండి, ఆడియో హిట్ ఫంక్షన్. చా స్వా అని చెన్నాల్లో చా, స్వాలో స్వా కలిపి చస్వా చేసుకున్నారు, స్వామిలో స్వా అనమాట. అది షార్ట్ కట్ చేసుకున్నారు. ఇంకోటి, నిన్న వెబ్సైట్లో మహేష్ బాబు ఆయన అడాప్ట్ చేసుకుంది ఇన్కమ్ ట్యాక్స్ కోసం అని అన్నానని మొత్తం వచ్చిన హెడ్లైన్స్. సెకండ్ లైన్ వదిలేశారు, అది మళ్ళీ గుర్తు చేస్తా. మామూలుగా ఏంటి అని అంటే, ఎక్కువ మంది ఈ విలేజ్ని అడాప్ట్ చేసుకోవటం ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ల కోసం చేస్తుంటారు. అలా చేయకుండా ఉంటే మహేష్ బాబుకి హ్యాట్స్ ఆఫ్. మోస్ట్ ఆఫ్ దెమ్ అలా చేస్తారన్న.
అది వదిలేశారు, హ్యాట్స్ ఆఫ్ ది, మీతో మాత్రం వేశారు. అయినా ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఈ సినిమాలో మళ్ళీ డిఎస్ రావు గారు ప్రొడ్యూసర్, చాలా సినిమాలు చేశారు. ఆయన కూడా ఒక విలన్గా ఇంట్రడ్యూస్ చేశాను ఈ సినిమాలో. డిఎస్ రావు గారు సిగ్గుపడుతున్నారు. ఎప్పుడు వస్తాడు తేజ టీవీ మోపిడ్ రౌండ్లు వేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు రాజమౌళి నేను. అప్పుడు పరిచయం, తర్వాత ఎవరి కెరీర్స్ వాళ్ళకి ఏర్పడినాయండి. లాస్ట్ 5 years నుంచి కూడా తనతో సినిమా చేయాలని విపరీతమైన ఆశ. ఏంటంటే దాని వెనకాల చాలా స్వార్థం ఉంది. ఎందుకంటే తేజతో చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కెరీర్ చాలా బాగుంటాయి, చాలా పైకి వెళ్తాయి. ఎందుకంటే పాటలు బాగా చేయించుకోవడమే కాదు, చాలా అర్థవంతంగా, చాలా అద్భుతంగా తీస్తాడండి పాటలన్నీ కూడా. సో తన హిట్ అయిన సినిమాల్లోనూ ఫ్లాప్ సినిమాల్లో కూడా విడిగా పాటలను చూస్తే చాలా చాలా అందంగా ఉంటాయి, స్క్రీన్ మీద వినడానికి చాలా బాగుంటాయి. ఆ కోరిక మీదే నేను కూడా పైకి వెళ్ళాలి, తన సినిమా ఒకటి చేయాలి, తనని మెప్పించాలి. ఆర్పి పట్నాయక్ గారి లాగే నా కెరీర్ కూడా చాలా బూస్ట్ అవ్వాలి, పైకి వెళ్ళాలని లోపల ఆశతోటి తనతో చేయాలని నిజంగా కోరుకున్నాను. అది వచ్చిందండి. మధ్యలో 2 సినిమాలు చేయాల్సి ఉంది, కానీ అనుకోకుండా ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి. ఫైనల్గా రంజిత్ మూవీస్ నాకు చాలా ఇష్టమైన బ్యానర్లో తన కాంబినేషన్ రావడం మర్చిపోలేని విషయం. పాటకి ఒక లాంగ్ లైఫ్ని ఇస్తుంది. అలాంటి అవకాశాన్ని ఈ సినిమా ద్వారా నాకు ఇచ్చినందుకు తేజ గారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఒకే సినిమాలో ఇన్ని రకాల వైవిధ్యభరితమైనటువంటి పాటలను రాసే అవకాశం దొరకడం నిజంగా ఈ కాలంలో ఒక రచయితకి అదృష్టం. ఇలాంటి అదృష్టాన్ని ఈ సినిమా ద్వారా నాకు ఇచ్చినటువంటి తేజ గారికి, ప్రతి పాట ఎప్పుడైనా రాయడానికి తడబడినప్పుడల్లా మీరు రాయగలరండి, మీరు రాస్తారని చెప్పేసి కాన్ఫిడెంట్గా. సో ఈ టీము దాము గారు కానీ, వివేక్ గారు కానీ, వీళ్ళంతా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో ఇది మా ఫ్యామిలీ అఫైర్ లాగా. హోరాహోరీ కొన్ని సినిమాలు చాలా పాజిటివ్ వేవ్తో ఉంటాయండి. ఈ సినిమా అలా పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేసిన సినిమా. చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో పాటు సమాంతరంగా కంటెంట్ స్ట్రెంగ్త్ ఉంటే ఆడతాయని ఈ మధ్య కూడా చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి. అలాగే మన సినిమా గురించి మనం గొప్పగా చెప్పుకోవడం, బాగుండాలని కోరుకోవడం అది జనరల్గా జరిగే విషయం. అయితే నిన్న కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు మా ఆఫీస్కి వచ్చారండి. వాళ్ళు పర్టికులర్గా నాకు చెప్పింది, హోరాహోరీ సాంగ్స్ చాలా బాగున్నాయండి, డెఫినెట్గా ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నాము మేమంతా అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్లోంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు. ఆయన ఎప్పుడు మేమందరం అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈజ్ లైక్ వీరేందర్ సెహ్వాగ్ అనమాట. ఈయనేంటి వెళ్ళినప్పుడు అలా 6 కొడుతున్నాడు, ఏంటి ఎలా అవ్వాలి ఈయనలాగా అనేది. అప్పటికి ఇప్పుడు ఈజ్ ఆల్వేస్ దర్, ఈజ్ శాటిలైట్ లాంచర్ అనమాట. ఇప్పటికీ అక్కడ ఆకాశంలో అలా తిరుగుతున్న తారాలన్నీ చాలామంది ఈయనే లాంచ్ చేశారు. సో 2 more stars రెడీ టు బి లాంచ్డ్. నో డౌట్ వాళ్ళు కూడా తేజ గారి చేతిలోంచి వెళ్ళారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా డెఫినెట్గా స్టార్స్ అవుతారు. అండ్ రీసెంట్గా ఒక యూట్యూబ్ వీడియో చూశానండి. ఇళయరాజా గారి కాన్సర్ట్ జరుగుతుంది, కొన్ని లక్షలాది మంది ఉన్నారు. ఆన్ ద స్పాట్ అక్కడ ఆయన ట్యూన్స్ క్రియేట్ చేస్తున్నారు డిఫరెంట్ సిచ్యువేషన్స్కి. నాకు రకంగా తేజ గారితో మాట్లాడుతుంటే అలా ఉంటుంది. ఎందుకంటే ఆన్ ద స్పాట్ ఒక టపా ఐడియాలు చెప్పేస్తూ ఉంటారు. ఇది కాదు సార్, ఇది ఇలా ఉంటే ఎలా అంటే వెంటనే ఒక కొత్త ఐడియా, అసలు అనంతం అనమాట. ఆయన బ్రెయిన్లో అలా ఐడియాలు ఎలా వచ్చేస్తుంటాయి అనేది ఇట్ ఆల్వేస్ అమేజెస్ మీ. అండ్ హీఈస్ ఆల్వేస్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. దాము గారు చెప్తుంటారు, నిన్ను అడిగితే నువ్వు 10 చెప్తావు, తేజ 100 చెప్తాడని. సో ఆ 100 చెప్పే స్టేజ్కి నేను ఎదుగుతానో లేదో తెలియదు కానీ, బట్ యూఆర్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్ సార్. జనరల్గా అన్ని సినిమాలకు కూడా అలా మొదలైంది కానీ, అంతకుముందు ఆ తర్వాత కానీ చాలా ఇష్టపడి పాటలు చేయించుకుంటుంటాం కళ్యాణ్తో. అవి కూడా ఏంటంటే ఒక 1 month తర్వాత సిడీ కార్లో తీసేస్తుంటారు ఆయన. ఐ థింక్ మేబీ హోరాహోరీ ఈజ్ ద ఓన్లీ ఫిలిం అతను స్క్రాచ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా ఇవాళ వరకు ఆల్మోస్ట్ 3-4 months అదే సీడీ ప్లే అవుతుంది ఆ కార్లో. నా సినిమా అని కాదు, అంటే ఎంత హాంటింగ్ మ్యూజిక్ ఇచ్చాయంటే అతను ఎన్నిసార్లు విన్నా కానీ తనివి తీరట్లేదు ఆ సాంగ్స్కి ఇవాళకి కూడా. ఐ థింక్ దట్స్ ఎ వెరీ గుడ్ సింగర్ కళ్యాణ్కి హోరాహోరీ ఆల్బమే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ అవుతుంది ఆయన కెరియర్లో. అండ్ తన కోరిక కూడా ఉండేది, కూడా నాకు అవార్డులు రాలేదని. ఇయర్ ఏదో తనకు 6 అవార్డులు వచ్చిన రోజు ఫోన్ చేశాడు.
ఈ సినిమాతో అతనికి అవార్డుల కంటే మించిన రివార్డులు రావాల్సిన పెండింగ్ రివార్డులన్నీ ఈ సినిమాతోనే వస్తాయి కళ్యాణ్కి. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను సార్. నాకు చాలా మంచి బ్రేక్ ఇచ్చారు తేజ గారు. నా ఫస్ట్ సినిమా తేజ గారు లాంటి డైరెక్టర్లో చేయటం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఆడియోని ఇంత సూపర్ హిట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. రేపు సినిమా రిలీజ్ అవుతుంది, దాన్ని ఇంకా పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. In a movie which is being directed by Brand Teja. So చాలా గర్వంగా ఉంది టు టెల్ పీపుల్ కి నేను తేజ సార్ మూవీలో హీరోయిన్. థ్యాంక్ యూ సో మచ్ తేజ సార్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ దాము సార్ ఫర్ giving us right space mentally so that we could perform really good on screen. There were no issues or anything. So we were really at peace all times. Thank you. ఈ అవార్డులు కొట్టేయాలని నిశ్చయించుకుని కొట్టినట్టుగా చేశారు. సో అదే ఊపుతో ఈ సాంగ్స్ కూడా చేశారు. అంత బ్రిలియంట్గా ఉన్నాయి సాంగ్స్. మీరు సోషల్ మీడియాలో చూస్తే ఈ వీక్లో ఎస్పెషల్లీ ఈ రిలీజ్ వీక్లో ఇట్స్ ఆల్ హోరా హోరీ సాంగ్స్ గురించే డిస్కషన్ అనమాట. సో దట్ వే కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్.